Andariki namaskaram. Thanks to all the press and media presented here. Okay, disclaimer I wanted to put. I'm a Tamil girl, but I wanted to speak in Telugulo. I want to speak. I'll if it is ఏదైనా అటు ఇటు అంటే అడ్జస్ట్ చేయండి ఓకే సో ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే మార్గన్ తెలుగు ట్రైలర్ రిలీజ్ అయింది అండ్ ఆల్సో మై బర్త్డే ఐ సెలబ్రేటెడ్ హియర్ దిస్ ఇస్ అ వెరీ స్పెషల్ డే టు మీ ఇన్ మై లైఫ్ సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు విజయ్ ఆంటనీ సార్ అండ్ ప్రొడక్షన్ అండ్ థ్యాంక్స్ టు డైరెక్టర్ లియో ఓకే సో డైరెక్టర్ గురించి చెప్పాలంటే తను ఒక గ్రేట్ ఎడిటర్ ఇన్ తమిళ్ తను చేసిన అన్ని ఫిలిం తమిళ్లో అన్ని లైక్ సక్సెస్ఫుల్ ఫిలిం అండ్ హిట్ ఫిలిం యాజ్ ఎడిటర్ ఇది తనకు డెబ్యూ ఫిలిం కానీ ఇది డెఫినెట్గా ఇట్ విల్ బీ అ సక్సెస్ఫుల్ డైరెక్షనల్ ఫిలిం ఫర్ హిమ్ బికాస్ తను ఒక ప్యాషనేట్ డెడికేటెడ్ and also he has the experience of you know directing like okay 4 5 films that much experience he has and I'm very happy and Vijay Antony garu so ipudu if you see all the films of Vijay Antony garu అన్ని ఒక కంటెంట్ ఓరియంటెడ్ అండ్ అన్నిట్లో ఒక సోషల్ మెసేజ్ ఉంటుంది సోషల్ అవేర్నెస్ ఉంటుంది సో తను ఎప్పుడు ఒక యూనిక్ కంటెంట్ సెలెక్ట్ చేస్తారు సో అది నేను ఫస్ట్ విజయ్ ఆంటనీ గారి ప్రొడక్షన్ నుంచి ఆఫర్ వచ్చింది సో నేను ఏం అనుకోలేదు ఏం అడగలేదు ఏం ఇన్ఫర్మేషన్ అడగలేదు ఐ సెడ్ ఓకే ఐఎమ్ డూయింగ్ ఇట్ దట్స్ ఆల్ సో అలాంటి మూవీ జరిగింది నాకు అండ్ అజయ్ గురించి చెప్పాలంటే Ajay is like a mini version of Vijay Antony sir. So any body language, like the way of speech, everything will be like same as sir. So I was very happy to work with him, and he's a very talented, actor too. And technically, the film is sounding well and good. Uh, I just wanted to, in this stage, I just wanted to add one information. ఇప్పుడు మీరు అందరూ కోర్ట్ మూవీ కదా కోర్ట్ ఎస్టేట్ వర్సెస్ నోబడి ఆ మూవీ చూసారు కదా అది ఒక బిగ్ హిట్ ఇక్కడ తెలుగులో మాత్రం కాదు లైక్ ఆల్ ఓవర్ లాంగ్వేజ్లో బిగ్ హిట్ ఐ వాంటెడ్ టు సే కంగ్రాచులేషన్ టు డైరెక్టర్ రామ్ జగదీష్ గారు అండ్ ఎందుకంటే ఇప్పుడు నేను కైట్స్ అని ఒక మూవీ కంప్లీట్ చేశాను డైరెక్టెడ్ బై విజయ్ అదిరెడ్డి అండ్ కోర్ట్ మూవీ డైరెక్టర్ రామ్ జగదీష్ గారు దాంట్లో రైటర్ అండ్ స్క్రీన్ ప్లే చేశారు ఆ మూవీ కూడా చాలా మంచిగా చాలా క్వాలిటీగా అలాంటి ఒక బ్యూటిఫుల్ ఎమోషన్తో ఎంటర్టైన్మెంట్తో వచ్చింది అది కూడా నాకు డెఫినెట్లీ ఇట్ విల్ డూ ద బెస్ట్ అండ్ మార్గన్ విల్ డూ ద గ్రేట్ యా అండ్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఫిలిం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి యా థ్యాంక్ యూ నంద్రి నమస్కారం ఎలా ఉన్నారు అందరూ చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు బికాజ్ చాలా రోజు కాదు చాలా ఇయర్ తర్వాత ఇక్కడ నేను వస్తున్నాను హైదరాబాద్లోకి అండ్ మీరు అందరినీ చూడడానికి చాలా చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ పాయింట్ ఈ ఫిలిం ప్రమోషన్కి మార్గన్ నా స్పెషల్ ఫిలిం ఎందుకంటే లాస్ట్ ఇయర్ నాకు చాలా ఒక 4-5 ఫిలిమ్స్ వచ్చింది రిలీజ్ అయింది బట్ ఈ ఇయర్ ఫస్ట్ ఫిలిం రిలీజ్ అవబోతుంది ఈ ఫిలిమే సో నాకు చాలా స్పెషల్ మన సినిమాలో అందరికీ ఒక పాయింట్ ఒక్క మాట చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎంత ప్యాషన్ ఉన్నా సరే ఎంతైనా సరే మనకి పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ అని నాకు సినిమా నేర్పించింది సో ఆ పేషెన్స్తో వెయిట్ చేసి ఈ ఫిలిం నాకు దొరికింది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ పాయింట్ ఈ ఫిలిం నాకు ఇచ్చిన డైరెక్టర్ లియో గారు థ్యాంక్ యూ సో మచ్ ఇది లియో సార్ నాకు సీనియరే ఆల్మోస్ట్ ఈ మొత్తం ఫిలింలో నా సీనియరే లియో సార్ కూడా అండ్ విజయ్ సార్ కూడా నా లైలో కాలేజ్ సీనియరే సో అందరూ నుంగంబాకం కాలేజ్లో ఈ టెక్నీషియన్స్ అవును చాలామంది ఈ టెక్నీషియన్స్ ఈ ఫిలింలో
నా సీనియర్స్. సో అది ఒక మంచి విషయం. అండ్ ఈ పాట ఈ ఫిలిం గురించి చెప్పడానికి, బట్ ఈ జానర్ వల్ల నాకు ఏమో రివీల్ చేయలేకపోతున్నాను. సో అందరూ వెయిట్ చేసి జూన్ 27th థియేటర్కి వెళ్ళి మూవీ చూసి నన్ను ఎలాగా సపోర్ట్ చేస్తారో అలాగా కూడా ఈ ఫిలింకి కూడా నాకు సపోర్ట్ చేయండి అందరూ. సారీ, చాలా గ్యాప్ అయింది, నాకు కొంచెం తెలుగు అటు ఇటు లాగా ఉంది, క్షమించండి. బట్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ ఆన్ ది స్టేజ్. అండ్ థ్యాంక్ యూ విజయ్ ఆంటనీ సార్. అండ్ మన అజయ్ గురించి చెప్పాలంటే చాలా చాలా టాలెంటెడ్. అండ్ ఈ ఫిలిం డెఫినెట్గా ఆయనకి డెబ్యూట్ లాగా లేదు, నేను పని చేశాను కూడా. అండ్ చాలా షార్ట్స్ ఉంది, చాలా సీన్స్ కలిసి చేసింది ఫిలింలో. సో అందులో నిజంగా చెప్తున్నాను, ఫస్ట్ డెబ్యూ ఫిలిం లాగా లేదు. అండ్ నాకు ఫస్ట్ పాయింట్, ఈ ఫిలింలో కాప్ లాగా చేశాను. ఎవరో అక్కడ క్యూట్గా కాప్గా ఉన్నానని చెప్పాడు, థ్యాంక్ యూ సో మచ్. బట్ బట్ అది మంచి పాయింటే, బట్ ఈ ఫిలింలో నాకు అది రాకూడదు, క్యూట్గా ఉన్నా కానీ ఆ పాయింట్ చాలా పర్సనల్గా చాలా బాగుంది, కానీ ఈ ఫిలింలో కొంచెం టెర్రర్గా ఉండాలి. సో అది కనిపించలేదంటే అంతే నేను ఇక్కడ. బట్ యా, చూద్దాం. ఇది కూడా నేను నా ఫిలిం అన్ని కొంచెం గ్రామం అండ్ చాలా విలేజ్ లాగా ఉంది నేను చేసిన క్యారెక్టర్స్ అని. బట్ ఈ ఫిలిం మెయిన్గా తెలుగులో పోలీస్ లాగా కొంచెం డిఫరెంట్గా ఉంది. సో నాకు చాలా హ్యాపీగా ఉంది అది. సో యా, డెఫినెట్లీ అందరి సపోర్ట్ నాకు కావాలి. నేను దిగడాన్ని పవి టీచర్ని కూడా పిలుస్తారు నన్ను. ఈ ఫిలింలో మీరందరూ ఇన్స్పెక్టర్ శ్రీష అని పిలుస్తారు, శృతి అని పిలుస్తారు. సో ప్లీజ్ చూడండి అందరూ. శిరీష నా ఫస్ట్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.